బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. వక్ఫ్ సవరణ చట్టంపై వివాదం ముదిరింది. సుప్రీంకోర్టులో కేంద్రం కేవియట్ దాఖలు చేసింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం కోరింది. మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 15-16న విచారణకు రానున్నాయి. కాంగ్రెస్, మజ్లిస్, డీఎంకే ఇతర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. వక్ఫ్ సవరణ చట్టంపై వివాదం ముదిరింది. సుప్రీంకోర్టులో కేంద్రం కేవియట్ దాఖలు చేసింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం కోరింది. మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 15-16న విచారణకు రానున్నాయి. కాంగ్రెస్, మజ్లిస్, డీఎంకే ఇతర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తెలంగాణలో బార్స్, వైన్స్ అసోసియేషన్ల మధ్య వివాదం నడుస్తోంది. వైన్ షాపులకు పర్మిట్ రూమ్ ఇవ్వడం వల్ల బాల వ్యాపారం సరిగ్గా నడవడం లేదని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మధ్య సేల్స్ లో 85% వైన్ షాపుల వాళ్లే జరుగుతున్నాయని వైన్ షాప్ యాజమాన్యులు అంటున్నారు. అన్ని ఛార్జీలతో సంవత్సరానికి 1,10,00,000 రూపాయలు లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నామని అన్నారు. బార్ షాపులు టైమింగ్స్ పార్సిల్ ఇవ్వడంపై వైన్ షాప్ ఓనర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రాజకీయాలకు అతీతంగా కోడిమ్యాల మండలం సహా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది కోసం రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఇంప్లాంట్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. గుడివాడ హెడ్ క్వార్టర్లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేస్తాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను తీర్చడం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఇంప్లాంట్స్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి రాబోయే రోజుల్లో అందరం కలిసి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే చేస్తాం. కరీంనగర్ గుడివాడ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఇంప్లాంట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారని ట్వీట్ చేశారు. హెచ్సీయూ విషయంలో ఏఐ వీడియోలతో వివాదం సృష్టించారని ఎంపీ చామల కిరణ్ మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి లేని ఉన్నట్టుగా చూపించారని ఆయన విమర్శించారు. గతంలో కంటే తెలంగాణ జీడీపీ పెరిగిందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలో జీడీపీ పెరిగిందని అన్నారు. బండి సంజయ్ మాట్లాడితే సీబీఐ విచారణ అంటున్నారు. 2003లో సీఎం చంద్రబాబు పీఎం వాజ్పేయి అని అన్నారు. మీరు చేయాల్సింది సీబీఐ ఎంక్వైరీ కాదు, సిబిఎన్ ఎంక్వైరీ అని ఎద్దేవా చేశారు. లేదంటే బిల్లీరావుని ఎంక్వైరీ చేయాలని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిర్రు. రాత్రి పొద్దున పిటిషన్ వేసిర్రు. ఈ తప్పుడు ప్రచారంతో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇక జిఎస్టీ అయితే 0% అని గ్రోత్. జిఎస్టీ 23-24లో 39,295 కోట్లుంటే జిఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468, 8% గ్రోత్. పక్కనే ఉన్నటువంటి కేరళలో 6% గ్రోతే ఉంది, ఒడిశాలో 5% గ్రోతే ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 5%. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత, బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్న రాష్ట్రాలే. కవిత గారు టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో, ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన ఏకపాత్రాభినయం చేస్తలేం. బండి సంజయ్ గారు ఆయన కూడా మాట్లాడుతూ బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి, ఈ 2003లో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా, సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు. కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్. హైదరాబాద్ వనస్థలిపురంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మోదీ 3వ ప్రధాని కావడం వల్లే దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కులం, మతం పేరిట పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. వ్యతిరేకించడానికి ఇద్దరు ఒకటైనారో బీఆర్ఎస్ కాంగ్రెస్ కళ్ళారు చూశారు. మొన్న వక్ఫ్ బిల్లు చర్చ జరుగుతున్నప్పుడు దేశమంతా కూడా ప్రజలు ఏ రకంగా జీవిత కట్టుకుపోయి 2 రోజులు అర్ధరాత్రి వేగ జాబ్ వరకు ప్రజలు అది దీక్షించారో ఇది ఒక చరిత్ర. కాబట్టి ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఏ రకంగా ఈ బిల్లును ఓడిస్తాయని చెప్పి భావిస్తే ఆయన నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ బిల్లు ఏ దిశ ప్రచారం చేశారో ఇది ముస్లింలకు వ్యతిరేకము, లేదా భారతీయ జనతా పార్టీ ముస్లింల యొక్క ఆస్తులు పొలవచ్చడానికి ఈ బిల్లు సమర్పించుకొచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఆ బిల్లుల సారాంశం ఆ చర్చల తర్వాత వాస్తవం అందరికీ అర్థమైపోయింది. వక్ఫ్ అనేది ఒక మతానికి సంబంధించినటువంటి ఇది సంస్థ కాదు, అది కాంగ్రెస్ అనేది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో వివాదం మొదలైంది. ఆయన కుమారుడు హీరో మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాను లేని సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి బర్త్డేకు రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు తన వస్తువులను ఎత్తుకు వెళ్లారని ఆరోపించారు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. గతంలోనూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. మంచు విష్ణు మంచు మనోజ్ కు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సైతం వీరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్ లో మరోసారి చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు జ్యోతిరావు పూలే విగ్రహం పేరిట కవిత డ్రామా చేస్తుందని ఆది శ్రీనివాస్ విమర్శించారు. బాలికల కోసం దేశంలో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసిన మహానీయుడు పూలే అని అన్నారు. పూలే గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవితకు జ్యోతిరావు పూలే ఎందుకు గుర్తు రాలేదని ఆయన ప్రశ్నించారు. జైలు నుండి వచ్చిన తర్వాత ఆ లిక్కర్ మర్గలు తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతూ బీసీ రిజర్వేషన్ అని మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని ముందుకు వస్తున్నటువంటి సందర్భం చూస్తే ఆ కుటుంబంలో రాజకీయ అవసరాల కోసం లేదా కుటుంబంలో తన రాజకీయ స్థానం కోసం పాటు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప సావిత్రిబాయి పూలేకు మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్వయంగా పాఠాలు నేర్పి స్త్రీకి కూడా ఉన్నతమైన విద్య రావాలని చెప్పి ఆ కాలంలో ఆ మహనీయుడు చేసినటువంటి ఆ దంపతులు చేసినటువంటి మరి ఆదర్శమైనటువంటి విధానాల పైన కవిత గారు మాట్లాడడం అని చెప్పి అనిపిస్తా ఉంది. 6 మాసాలు జైలుకు వెళ్లి వచ్చినటువంటి కవిత గారు కూడా మహనీయుల గురించి మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇందిరా పార్క్ ను మీ తండ్రి గారు అసలు తెలంగాణ వచ్చినాక ధర్నాలు వద్దని నిషేధించిన సందర్భంలో ఎక్కడైతే నిషేధించిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లోనే మళ్లీ ధర్నాకు కూర్చున్నారంటే ఇంతటి ప్రజాస్వామ్యమైన ప్రశ్నించే వారికి కూడా అవకాశం కల్పించిన మా రేవంత్ రెడ్డి గారి పైన బహుశా వారు ధర్నా చేసినప్పుడు మాకు ఈ ధర్నా చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పని కూర్చుంటారని చెప్పి అనుకున్నాం. జైలు నుండి వచ్చిన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రాయలసీమకు ఏ సీఎం చేయనంత ద్రోహం జగన్ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హంద్రీనీవా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణమని ఆరోపించారు. రాయలసీమలో అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్ది ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు వచ్చే వారంలో హంద్రీనీవా పనుల పరిశీలనకు వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. అంటే ఈ కెనాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్లుంటే అటు 1/2 కిలోమీటర్ ఇటు 1/2 కిలోమీటర్ భూగర్భ జలాలు పెరుగుతాయి. అదే మనం నియోజకవర్గంలో 20 చెరువులు 30 చెరువులు 70 చెరువులు ఎన్ని చెరువులు ఉంటాయి అన్ని చెరువులకి ఆ వాగుల్లోకి నీళ్లు పెడితే ఆ వాగులంతా సరౌండింగ్ ఏరియా, ఆ చెరువులు సరౌండింగ్ ఏరియా. అంటే 70 చెరువులకి ఇప్పుడు ఏదో ఇప్పుడు పరిస్థితి 70 చెరువులు ఉన్నాయి. 70 చెరువులకు నీళ్లు పెడితే 70 కిలోమీటర్లు దగ్గర అంతా కూడా సస్యశ్యామలు అయ్యేటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి. కాలువ పెట్టినా కూడా ఇంకొక నెల 2 నెలలు కూడా ఆ చెరువులో నీళ్లు ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఇంకో 2 నెలలు ఇంకా మీకు మరి భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి. మేము ఇంత ఆలోచన చేసి మీ నియోజకవర్గానికి, మీ చెరువులకు, మీ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రక్రియను మేము చేపడుతూ ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు లైనింగ్ గురించి విమర్శిస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో మరి అది కూడా పూర్తవుతే ఇంకా రాయలసీమ అనేది రతనాల సీమగా ఒక మంచి హార్టికల్చర్ కానీ అన్ని విషయాలను కూడా మంచి అభివృద్ధి. ఈరోజు కూడా మనం చూస్తే కియా ఇండస్ట్రీ ఈరోజు వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రిజర్వాయర్
ఆ నీళ్ళు ఇవ్వడం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా మనకు ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం ద్వారా అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మరి ఈ విషయం తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం వచ్చారని, ఈ పర్యటన ముగిశాకే సింగపూర్ వెళతానని పవన్ ఉదయం చెప్పారు. అదేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నారని, కానీ ఈ స్థాయిలో జరిగిందనుకోలేదని అన్నారు. ప్రమాద తీవ్రత, అక్కడి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తనకు మొదట తెలియలేదని అన్నారు. పర్లేదులే అనుకున్నాను, కానీ కుమారుని ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆ తర్వాత తెలిసిందని అన్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారని తెలిపారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని కూడా అన్నారు. ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద ఆ కార్యక్రమంలో ఉండగా నిన్న ఇవాళ ఆ కార్యక్రమంలో ఉండగా నాకు పొద్దున్నే ఒక 7:30 గంటలకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వస్తే నా రెండో కొడుకు మార్క్ శంకర్ కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్ కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను ఎలా జరిగిందో అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చు క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్ లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్ లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మోస్ట్ వల్ల భూపాలపల్లి వాసులు మయన్మార్ ఆర్మీ చేతిలో బందీలుగా మారారు. ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం మయన్మార్ వెళ్లారు మహాముహూర్తం మండలానికి చెందిన యువకులు. కైతే నిమ్మగూడెం గ్రామానికి చెందిన అజ్మీర సంతోష్, దొబ్బలపాడుకు చెందిన లావుడ్య విజయ్ మోసపోయారు. బ్యాంకాక్, థాయిలాండ్ దేశాలకు తీసుకువెళ్తామని నమ్మించి పాస్పోర్టులు, సర్టిఫికెట్లు తీసుకున్నారు ఏజెంట్లు. మయన్మార్ తీసుకువెళ్లి 2 నెలలు కూలి పనులు చేయించారు. 2 నెలల తర్వాత ఏజెంట్ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో మయన్మార్ ఆర్మీ చేతిలో వారిద్దరు బందీలుగా మారారు. మయన్మార్ లో తమ కష్టాలను కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు బాధితులు. తమ పిల్లలను తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబులను కలిశారు బాధితుల కుటుంబ సభ్యులు. తమ పిల్లలు వస్తారో రారోనని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకేం తెలియకుండా బిడ్డలు పోయినారు, బతుకు కోసం అని పోయినారు. ఎక్కడో అప్పు సప్పు చేసి తోలినాము, కానీ ఏజెంట్లు మోసం చేసి బిడ్డలను మోసపడేలా చేసినారు. బండి సంజయ్ సార్ దగ్గర పోయినాము 2-3 సార్లు. సార్ ఏం అనటం లేదు, వస్తారా. మళ్ళీ శ్రీధర్ బాబు సార్ దగ్గర వెళ్ళినాం. శ్రీధర్ బాబు సార్ కూడా వస్తాడమ్మా ఎవరేం చెప్పటం లేదు. రేవంత్ రెడ్డి గారు సార్ మాట్లాడి మా బిడ్డలను రక్షించాలని కోరుకుంటున్నాను.